నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్లో నాగర్ కర్నూల్ జిల్లాలో అమానుష ఘటనకు నిరసనగా చింతకుంటలో భారీ క్యాండిల్ ర్యాలీ. నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్న అమానుష సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. సమాజంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసే విధంగా జరిగిన ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరపరాధులపై జరిగిన ఈ దారుణానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గర వేస్తే ఆ పాపను కూడా తన్ని మానవత్వం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో తండ్రి ఆ పాపం మరణించడం జరిగింది. దానికి అక్కడున్న స్థానిక పోలీసులు సహకరించకుండా వారి మీదనే కేసు పెట్టి వారిని అరాచకంగా అరెస్ట్ చేస్తామని చెప్తే అక్కడ ఉన్న స్థానిక పెద్దలు వాళ్ళందరూ కలిసి ఇదేంటి తప్పు, ఇట్లా కాదు, వాళ్ళు జరిగింది ఇదని చెప్పి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు కొనసాగిస్తూ రేపటి నుంచి వాళ్ళను అరెస్ట్ చేయకపోతే అందరినీ, కేవలం ముగ్గురే కాకుండా ఇంకా 5-6 మంది ఉన్నారు, వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి మన రజక కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఇక్కడ రజక సంఘాల తరపున చింతకుంట రజక సంఘం తరపున మరియు మా ఎస్సీ బీసీల ఐక్యతతోటి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ డిమాండ్కు వాళ్ళు చేయకపోతే రేపు పొద్దుగాల ఇంకా ధర్నాలు రాస్తారోకాలు ముట్టడిలు చేస్తామని మేము హెచ్చరిస్తూ, నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా ఆధిపత్య వర్గాలకు చెందిన రెడ్లు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, అక్కడ ఇంకొక రెడ్డి, మొత్తం సుమారు 8 మంది క్రూరంగా రజకులపై దాడి చేసి మా వాళ్ళను కొట్టగయ్యా మా వాళ్ళను కొట్టకొని పాపం చూశాను వదిలేనంటే ఆ పాపను కింద వేస్తే కాలుతో తన్ని చంపడం జరిగింది. ఈ చర్య క్రూరమైన చర్య. ఇది ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాలా. దేశంలో అణగారిన కులాలపై లక్షలాది హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి. దీని మీద అణగారిన కులాలంతా ఏకమైతేనే ఈ ఆధిపత్య వర్గాల యొక్క దోపిడీ దౌర్జన్యం నిరోధించగలుగుతాం. అన్ని ఎన్నికలలో మన ఓట్లు దొబ్బుకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని మన వర్గాలపై మానభంగాలు దౌర్జన్యాలు హత్యలు చేస్తూ ఉన్నారు. ఇది తీవ్రమైన మనం ఇవాళ ప్రమాదంలో ఉన్నవి. దేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఒక బీజేపీ వాడు రాడు, ఒక కాంగ్రెస్ వాడు రాడు, ఒక టీఆర్ఎస్ రాడు. ఈ పార్టీలలో ఉన్న అగ్రకులాలంతా మరి వాళ్ళు నిజంగా ప్రజాస్వామికవాదులైతే ఈ పాప మౌనిక విషయంలో ఎందుకు స్పందించారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ పార్టీలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా స్పందించట్లేదు. కేవలం ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాచడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా దుర్మార్గంగా తయారైపోయారు. వాళ్ళ ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు. ఇది అణగారిన కులాలందరూ ఖండించాలా. ఈ దుర్మార్గుల రాజ్యాన్ని, ఈ దుర్మార్గులు ఆధిపత్య కులాల దౌర్జన్యాలను నశించాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలా. ఈ మౌనిక పాప విషయంలో రజకులకు న్యాయం జరగాల, నిందితులను శిక్ష పడాలంటే ఇది ఇప్పటికే చాలామంది విశారదన్ మహారాజు కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, చిరంజీవులు ఐఏఎస్ గారు, ఇంకా చాలామంది పృథ్వీ గారు, చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు చాలా తీవ్రమైన పోరాటం చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని కొంతమంది రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని రిమాండ్ చేయాలంటే మనమంతా యూనిటీగా ఉండి చాలా కలిసికట్టుగా ఈ దుర్మార్గుల మీద పోరాటం చేయాలా. దేశంలో విద్య రాకుండా, ఉపాధి లేకుండా విద్యను నిరోధిస్తూ ఉన్నారు. దాని ద్వారా ఉపాధి దొరకట్లేదు. విద్య ఉపాధి కోల్పోవటం వల్ల బానిసలు అయిపోతున్నాం. ధరలు పెంచేసారు, మన జీవితాలు ఆగం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి అణగారిన వర్గాలంతా ఒక చాకల ఐలమ్మ బాటల, ఒక అంబేద్కర్ బాటల మనం నడుచుకొని ఈ సామాజిక వర్గాలు మన పిల్లల భవిష్యత్తు అంతా తీర్చిదిద్దుకోవాలని కోరుతూ మనమంతా ఐక్యంగా ఉండాలి. ఇలా దుర్మార్గ చర్యలను మనము నిరోధించడానికి మనం అందరం ఎల్లవెల్ల ఐక్యంగా ఉండాలి. ఏ రాత్రి అయినా మనం అందరం ముందుకు రావాలని కోరుతున్నాను. ఈరోజు చింతకుంట గ్రామం వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగిన మౌనిక హత్యకు కారణంగా ఈరోజు మా రజకులు బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరం కలిసి ఒక మూటిగా వచ్చి ఈరోజు ఆ పాపకు ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ ఈరోజు కాకుండా మొన్న జరిగిన రెడ్డిలను ఏ రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ
ఎవరు కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖండిస్తలేడు. ఎందుకు వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు? వాళ్ళను వెంటనే శిక్షించి వాళ్ళకు ఆ పాపకు న్యాయం జరగాలని మీ రజకో సంఘంలో కొట్లాడుకుంటున్నాం. అయినా కూడా ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకు? అదే మీ రెడ్డిలను ఎవరినైనా కొడితే వెంటనే మా అణగారిన కులాలను వెంటనే శిక్షిస్తారు. మీకో న్యాయం మాకో న్యాయమా? ఇది మాకు దమ్ము లేదనుకుంటున్నారా? మా లీడర్లు కార్యదర్శిగా సిపిఎస్ఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.